హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బొరుగులు ఉగ్గాని చేస్తున్నాను. ఫస్ట్ తాలింపు వేసేటప్పుడు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి బొరుగులు. చూడండి, బొరుగుల ఉగ్గాని. ఫస్ట్ తగినంత ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొంచెం వేగాక చూడండి, ఇవి లైట్గా హాఫ్ స్పూన్ వేసాను. అన్నీ వాటర్ తాగే గ్లాస్తో 6 గ్లాసుల బొరుగులు, మాకు 4 మెంబర్స్కి సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న బొరుగుల్ని నీళ్ళల్లో నుండి తీసి ఇలా పిండేసుకోవాలి, వాటర్ లేకుండా. సరిగా నానకపోయినా పళ్ళుగా ఇత్తులుగా ఉంటుంది. స్పాంజీ లాగా ఇలా అన్నప్పుడు ఇలా స్పాంజీ లాగా వస్తుంది చూడు, ఇరిగిపోవాలి. ఇరిగిపోయింది చూడండి. అలా వాటర్ పీల్చుకుంటే బాగా కుదురుతుంది. స్పూన్లు కారం వేసాను, కొంచెం లైట్. మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేస్తాను. మసాలా అయిపోయింది, ఇది పడుతుంది లాస్ట్. మళ్ళీ పట్టుకోవాలి. కొంచెం పసుపు, సరిపడా సాల్ట్. కారంలో కూడా సాల్ట్ ఉంది కాబట్టి నేను చూసి వేసుకుంటాను. చాలా మంది దించే ముందు పుట్నాల పౌడర్ వేసుకుంటారు. మాకు పడదు గ్యాస్ ట్రబుల్, అందుకని అది వేసుకోము. ముందు అయిపోయింది, ఏంది తొక్కలాడుతున్నావు? చూడండి, ఫినిషింగ్ టచింగ్ కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ టిఫిన్, బొరుగుల ఉగ్గాని. చూడండి, జారుతుంది. బొరుగుల ఉగ్గాని ఇంతే సింపుల్గా ఇలానే అండి చేసుకునేది. టమాటా కూడా వేసుకోవచ్చు. నేను టమాటా వేయలేదు, కొంచెం గ్యాస్ ట్రబుల్గా ఉండి. టమాటా వేసుకుంటే ఇంకా గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది, అందుకని వేయలేదు. నాకే కొంచెం వేడి ఎక్కువయ్యి గ్యాస్ ఫామ్ అయింది బాగా. మా ఆయన పేస్ట్ వద్దు, పచ్చిమిర్చి కట్ చేసి వేయి అంటే కట్ చేసి వేస్తున్నాను. తాలింపులు వేస్తే అంత ఘాటు ఉండదు, ఇలా కట్ చేసి వేసుకుంటే కొంచెం ఘాటుగా పచ్చిగా కొంచెం బాగుంటుంది టేస్ట్. మేము వేసుకునే విధానం చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా అండి? ప్లీజ్ అండి, దయచేసి లైక్ చేయండి, తెలియని వారికి షేర్ చేయండి, చేసుకుంటారు తెలియని వారు కూడా. ఓకేనా అండి? అందరికీ బాయ్.